హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజైతే నామినేషన్స్‌లోని తనూజ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏటో అనుకున్నారండి. తనూజ ఎమాన్యుయల్‌కి నామినేట్ చేయడానికి వచ్చిందా లేదా? యాక్చువల్‌గా నామినేషన్ అనే టైంని వేస్ట్ చేయాల్సిన అవసరం దేనికి అసల? అక్కడొచ్చి తను చెప్పిన పాయింట్స్ ఏంటి? నేను నీకు ముందు తెలుసా? దివ్య ముందు తెలుసా? నాకు అక్కడ అర్థం కావట్లేదు ఏంటంటే దివ్య నీకు ముందు తెలిస్తేటి తర్వాత తెలిస్తేటి దివ్య తనకి ఏదైనా దివ్యకి ఏం సపోర్ట్ చేశాడు నాకు అర్థం కాదు. తను వచ్చి 2-3 వీక్స్ బర్నీ గారి తర్వాత దివ్య వచ్చి ఎమాన్యుయల్‌కి సపోర్ట్ చేసింది కాబట్టి ఎమాన్యుయల్ దివ్య కోసం స్టాండ్ తీసుకున్నాడు. నువ్వు ఏదైతే చేసావో అది క్లియర్ కట్‌గా అక్కడ చెప్పాడు కదా! ఫస్ట్ నుంచి నిజంగా థర్డ్ వీక్ వరకు కూడా నీ కోసమే ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో స్టాండ్ తీసుకోండి అదే చెప్పాడు. ఆ పాయింట్స్ చెప్పగానే తను ఏంటి మాట్లాడేస్తుంది, నువ్వే నా ఫ్రెండ్ కదరా, నువ్వే నాకు అనుకున్నాను, నువ్వే నాకు ఎంత ఏడిసి ఎంత అసలు ఫేక్ అసలు పాయింట్స్ చెప్తున్నావా? ఒక మనిషిని గురించి చెప్తుంటే క్లియర్ కట్‌గా పాయింట్స్ చెప్తుంటే నువ్వు ఇంకేదో టాపిక్ డైవర్ట్ చేస్తావు, ఇంకేదో సంబంధం లేకుండా మాట్లాడుతావు, పాయింట్లకి కట్ చేస్తావు. తన రీతు 6 సంవత్సరాలు బట్టి తెలిసొచ్చినా కూడా నువ్వు ఏదైతే 1 మంత్ ముందు బిగ్ బాస్ షోకి ముందు మీరు ఏదో కుకింగ్ గేమ్ వల్ల నీకు తన అయిన పరిచయం కోసం నువ్వు అన్ని ప్రతి విషయం తను ఎంత ఎఫెక్ట్ అవుతాడు అండ్ తను ఎంత ఎఫెక్ట్ అవుతాడని క్లియర్ కట్ గా చెప్పాడు. నీ కోసం వాటర్ గేమ్ లో సపోర్ట్ చేశాడు, బెడ్ గేమ్ లో సపోర్ట్ చేశాడు, అందరూ ఏదనంటే అదే పాయింట్ చేస్తాడని నువ్వు చెప్తున్నావు. పాయింట్ తీయడం కాదు, ఎక్కడ ఉన్నావా అని అడిగితే చెప్పడం తప్పులేదు కదా. నేను ఈ విషయంలో నీ దగ్గర ఉన్నానని చెప్తున్నాడు తను నువ్వు వచ్చి అలా తప్పుడు నువ్వు ఆ విషయం మాట్లాడాల్సిన అవసరమే నీకు లేదు. బట్ ప్రతి విషయంలో తను నీకు తీసుకొచ్చాడు. అండ్ నామినేషన్స్ లో ఎవరో బయట వాళ్ళు ఏదో చెప్పారు మహానటి గట్టను అండ్ వచ్చి కట్టప్పని, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు చెప్పడం కాదు, నువ్వు చేసిన పని ప్రతి ఒక్కరితో అలాగే ఉంది. ఎవరైతే నీకు నిలబడతారో ప్రతి ఒక్కరికి నువ్వు పొడుస్తూనే వచ్చావు. నువ్వు ఎవరికి ఎమాన్యుయల్‌కి అలాగే పొడిచావు, బన్నీ గారికి అలాగే, ప్రతి ఒక్కరు బాండింగ్ మధ్య జెన్యూనిటీ కనిపిస్తుంది. కానీ నీది మాత్రం అవసరానికి ఏ విధంగా ఉంటావు ఆ విధంగా కనిపిస్తుంది. క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఎంత నువ్వు మాట్లాడాక బయట వచ్చి ఎవరో ఏదో చెప్పడం కాదు. అవినాష్కి ఏది అంత ఈజీగా తెలియకుండా 2 సీజన్స్ చూసి వచ్చాడు, తనకి ఏదో తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చి నువ్వు ఎంత చెప్పాక ఎవరికి నామినేట్ చేసావు? డెమోన్కి నామినేట్ చేసిన చెప్పిన పాయింట్ ఏంటి? సపోర్టా? నాకు తెలిసి ఇంట్లో సపోర్ట్ అన్నప్పుడు తను అదే పాయింట్ తను నామినేట్ చేసినప్పుడు కూడా చెప్పాడు, నీకు ఇంట్లో ఉన్నప్పుడు సపోర్ట్ ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి నాకు నిజంగా చెప్తున్నాను అక్కడ నీకు వచ్చిన సపోర్ట్ అన్నప్పుడు నువ్వే మాటలు టాపిక్ మారుస్తున్నావు. నీకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, ప్రతి ఒక్కరికి దండం. ఎంతవరకు మీ ఆడేటి చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు. ఆడు అదే గట్టిగా అరిచాడు డెమోన్, నువ్వు పైకి నెచ్చినేసినట్టు ఎక్కిపోక ఏది నేనేటి మాట్లాడుతున్నావు. నిజంగా చెప్పాలంటే పాయింట్ కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఏది వీళ్ళు పాయింట్లు మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు, నీకు నువ్వు ఏడ్చేస్తున్నావు. రెండోది వచ్చి డెమోన్ కొట్టకుండా నువ్వెళ్ళి పెద్ద ఆఫీసర్ రానిలాగా బుర్రకెందుకెందుకు గ్లాస్ కొట్టుకుంటావు కెప్టెన్ చెప్పని తగ్గొచ్చి కొట్టాడు. నీకెందుకు అంత ఓవరాక్షన్? ఎంత అయ్యాక లాస్ట్ వీక్ ఆ ముందు వీక్ మీ చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ వీక్ లో మా చెల్లి పెళ్లి, మా అమ్మ ఇంట్లో ఒక్కదాయి ఉంది, అవన్నీ ఎందుకు అంటే అక్కడ షో